విశాఖ స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ జరగదని మండలిలో అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రైవేటీకరణ వద్దంటూ మండలిలో తీర్మానం చేయాలన్న బొత్స ప్రతిపాదనపై ఆయన స్పందించారు. సూపర్ 6 పథకాలపై చర్చ పెట్టాల్సిందే అని ప్రతిపక్షమంటే గత 5 ఏళ్లపైనా చర్చ జరగాలని అధికార పక్షం కౌంటర్ వేసింది. వీలైనంత త్వరలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని సీఎం అన్నారు. ఏపీ శాసన మండలిలో స్టీల్ ప్లాంట్ పై రగడ జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేందుకు గతంలో ఢిల్లీకి అఖిలపక్షం తీసుకెళ్లలేదని వైసీపీని టార్గెట్ చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆ రోజున అభ్యర్థించినా వినలేదని ఆరోపించారు. ఆ రోజున మేము అడిగింది ఏంటంటే ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్లండి మేము అభ్యర్థించాం సార్. దే హావెంట్ టేకెన్ ఎనీ ఇనిషియేటివ్ ఈవెన్ దెన్. వీఆర్ రియల్. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు మేము ఒకటే కమిట్మెంట్ మాట్లాడుతున్నాం, కానీ ఆ రోజున మేము అభ్యర్థించాం అధ్యక్ష. ఆల్ పార్టీ మీరు చేయండి, మేము తీసుకెళ్తాం, మేము అందరం వస్తామని మాట్లాడాం. మేబీ దే డిడ్ంట్ కన్సిడర్ ఇట్ సార్ అధ్యక్ష. సో వి వాంట్ టు బ్రింగ్ ఇట్ టు దట్. ప్రైవేటీకరణ ఆపే శక్తి తమ ప్రభుత్వానికి ఉంది కనుకే అఖిల పక్షాన్ని తీసుకెళ్లలేదని కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్సీ బొత్స. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దంటూ మండలిలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. అందరి తాలూకు ఉద్దేశం ఒకటే కాబట్టి ఇందా గౌరవ సభ్యులు కోరే కదా, అందరూ కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయడానికి లేదు, ఈ తీర్మానం ఏకగ్రీవంగా ఈ హౌస్ రిక్వెస్ట్ చేస్తున్న తీర్మానం చేయాలని తీర్మానం చేయమని రిక్వెస్ట్. ఆ మాటకు కట్టుబడి మీరు కానీ ఎవరు కానీ కూటమి కానీ లేకపోతే ఉన్న థర్డ్ పార్టీ ఇక్కడ ఉన్న మెంబర్స్ కానీ మనం అందరూ కలిసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఇప్పుడున్న స్థాయిలో ప్రభుత్వ సంస్థగా కొనసాగాలనేది ఒక తీర్మానం చేయమని మా డిమాండ్ అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఎన్డీఏ సర్కారు అందుకు కట్టుబడి ఉందన్నారు. అలాంటప్పుడు తీర్మానం చేయాల్సిన అవసరం లేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరగదు. దానికి చంద్రబాబు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది. దాన్ని మళ్ళీ రివైవ్ చేయడానికి, మళ్ళీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అభివృద్ధిలోకి రావడానికి, లాభాల్లో రావడానికి ఇంటర్నల్ గా వాళ్ళు పనిచేసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి ఏవైతే సంఘాలు ఉన్నాయో వారు సహకరించాలి. ఎక్కడ ఇంటర్ఫీర్ అవ్వాలి అక్కడ అయ్యి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మేము దానికి సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు తీర్మానాలు చేయవలసిన అవసరం లేదు, మేము కట్టుబడి ఉన్నామని చెప్పి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి, స్టీల్ ప్లాంట్ కార్మికులకు అందరికీ తెలియజేస్తాం. వైసీపీ పాలనతో విధ్వంసమైందో అభివృద్ధి జరిగిందో చంద్రబాబు సర్కారు పెట్టిన బడ్జెట్లోనే తేలిపోయిందన్నారు బొత్స సత్యనారాయణ. సూపర్ 6 పథకాలపై చర్చకు అనుమతిస్తే అన్ని బయటపడతాయన్నారు బొత్స. ఈ 150 రోజుల్లో మేము చేసిన ఘనకార్యాలు చెప్తా ఉన్నారు. ఓకే ఫైన్, మీరు చేసిన ఘనతలు ఘనకార్యాలు ఇంకా చేయబోయేది అని చెప్పడం తప్పు కాదు. కానీ మేము చేసిన విధ్వంసాన్ని కూడా తప్పులేదు. మేము విధ్వంసం చేసామో లేకపోతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసామో ఏం చేసామో మీరు నేను పెట్టిన బడ్జెట్ లెక్కల్లోనే ఉన్నాయి. బడ్జెట్ చూస్తేనే తెలుస్తుంది దాంట్లో ఏమున్నాయి అనేది. అది పక్కన పెట్టుకుంటే అధ్యక్ష, స్ట్రైట్ అవే మేము తమ ద్వారా మేము రిక్వెస్ట్ చేసిన ప్రభుత్వాన్ని ఏదైతే వాగ్దానాల మీద చర్చకి అనుమతి ఇవ్వండి. ఆ చర్చకు అనుమతి ఇచ్చిన తర్వాత దాని మీద డిస్కస్ అందరూ ఉన్నాయన్నారు కదా, అందులో భాగమే కదా, అదే డిస్కస్ చేయండి, తప్పేముంది. 150 రోజుల పాలనపై చర్చకు సిద్ధమన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. 150 రోజుల్లో ఏం చేశాం, భవిష్యత్తులో ఏం చెయ్యబోతున్నామన్న అంశాలపై చర్చకు రెడీ అన్నారాయన. అలాగే గత 5 ఏళ్ల వైసీపీ పాలన నిర్వాకాన్ని కూడా పూసగుచ్చినట్టు చెప్తామన్నారు. మీరు మాట్లాడండి, 150 రోజుల మీద చర్చ పెడదాం, వచ్చినవారు వాయిదా వేసి పెట్టండి. దాని మీద మీరు సూపర్ 6 లో మాట్లాడండి. 150 రోజుల్లో ఏం చేశామని చెప్తాం. గత 5 సంవత్సరాలు మీరు చేసిన నిర్వాహం పూసగుచ్చినట్టుగా చెప్తాం. ఈ రోజు 150 రోజుల్లో ఏం చేశామని చెప్తాం. రేపు భవిష్యత్తులో ఏది చేస్తామో కూడా చెప్తాం క్లారిటీగా. దేని మీద డిస్కస్ చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి సభ్యులకు తెలియజేస్తున్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు అవసరమని టీడీపీ సభ్యుడు కాల్వ శ్రీనివాసులు చేసిన డిమాండ్పై సీఎం స్పందించారు. వీలైనంత త్వరగా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కేబినెట్, అసెంబ్లీలలో చేసిన తీర్మానాలను కేంద్రానికి, హైకోర్టుకు పంపుతామన్నారు.